హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. ఈరోజు మనం ఒక మంచి గొప్ప విషయం గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగమైన విషయమే. ప్రతి ఒక్కరూ ఈ ఈ వీడియోని చూస్తే కొంతవరకు ఆలోచించిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే చెప్తున్నానంటే నా విషయమే తీసుకుందాం. నాకు ఎప్పుడు భూమి కొనాలి అనే విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, నాకు పెళ్ళయి ఒక బేబీ పుట్టినాక నాకు ఒకానొక రకంగా చెవి ప్రాబ్లం వచ్చినప్పుడు, చెవు ఆపరేషన్ అయ్యేటప్పుడు ఎవ్వరు కూడా నాకు హెల్ప్ చేయలే. ఇంటికాడ నుండి రూపాయి పంపిలే. అలాగని జాబు పోయింది. ఎందుకు? ఎక్కువ రోజులు మానేశాను కాబట్టి. సో ఆ రకంగా నష్టపోవడంలో నేను మనీకి అనేది చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ రకంగా చాలా ఇబ్బంది పడడంతో అప్పుడనమాట నాకు ఒక బల్బు వెలిగింది. ఓకే, మనకి డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే మనకి ఈ సమాజంలో గౌరవం ఉంటుంది, అదే మన కష్టానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన నాకు వచ్చిందనమాట. అప్పుడు తెలుసుకున్నాను, అంటే మనం డబ్బు ఎర్న్ చేయాల్సిందే, ఎందుకంటే మనకి ఎవరు హెల్ప్ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకముందే నా జీవితం నుండి నేను నేర్పేదంటే, భూమి ఎందుకు కొనాలి, భూమి కొనకపోవడం వల్ల నష్టాలు ఏంటి, ఈ విషయంపై నాకు ఈ ఏజ్ వచ్చే వరకు తెలియలేదు అనమాట. భూమి అప్పుడు ఆలోచించానమాట, ఎలాగైతే మనం సేవ్ చేయగలం డబ్బు అంటే, భూమి కొనడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసినా కానీ మనం డెవలప్ అవ్వగలం. మన పిల్లలకు కానీ ఎవరికైనా కానీ, మన సోదరులకు కానీ ఎవరికి హెల్ప్ చేయాలని కానీ మనం బాగుపడాలి. ఏ రకంగా బాగుపడాలి? ఓన్లీ భూమి మాత్రమే మనకి రూపాయి లాభం ఇవ్వగలదు. అంత పొటెన్షియల్ ఉంది ఒక భూమికి మాత్రమే. గోల్డ్ కొన్నా కానీ నీకు పొటెన్షియల్ ఉండదు, సెక్యూరిటీ ఉంటుంది. బంగారం రాత్రి అమ్మినా కానీ, ఒక సంవత్సరం తర్వాత అమ్మినా కానీ పెద్ద లాభం ఏమి ఉండదు. అదే భూమి ఒక మంచి ప్లేస్ కొని బాగా ఆలోచించి ఒక మంచి బిట్టు కొన్నట్లయితే, రాత్రి కోటీశ్వరుడు అయిన వాళ్ళు నా కళ్ళ ముందే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏం సిచ్యువేషన్ జరిగింది, ఎలా గొప్ప వాళ్ళు అయ్యారని రాబోయే రోజుల్లో నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఒకే వీడియోలో మనం చెప్పలేం కాబట్టి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే, భూమి ఎందుకు కొనాలి, కొనకపోతే నష్టాలు ఏంటి మాత్రం నేర్చుకుందాం. భూమి కొనడం వల్ల చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్, మన తరాలకి మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయాలన్నా, అంతేకాకుండా మనం లీజుకి ఇచ్చిన డబ్బు వస్తుంది. ఒక కమర్షియల్ పెట్టుకొని లీజుకి ఇచ్చిన, ఒక 10 ఎకరాలు కొన్ని లీజుకి ఇచ్చిన మనకి పాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేయగలదు. అంత పొటెన్షియల్ ఉంది. భూమికి ఉండే శక్తి మన తల్లిదండ్రులకు కానీ మన తోటి సోదరులకు కానీ ఉండదు. అంత పొటెన్షియల్ ఎనర్జీ ఇవ్వగలదు భూమి. భూమిని నమ్ముకో, తల్లిదండ్రులను నమ్ముకున్నట్టే, మన తల్లిని నమ్మినట్టే. భూమి ఎప్పుడు పాడు చేయదు. అయితే భూమి ఎలాంటిది కొనాలనేది కూడా తర్వాత నేర్చుకో వీడియోస్లో. ఏది పడితే అది కొనిసినా కానీ నష్టపోతాం. ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి భూములు కొనడంలో. ఆ ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవాలి, తెలుసుకునే కొనాలి. లేకపోతే మనం ఆటోమేటిక్గా భూమి మీద కొన్ని లక్షలు పెడుతున్నాం. పూర్వం రోజులు అయితే 100, 1000 పెట్టేవారు. అప్పుడు లక్షలతో సమానమైనప్పటికీ పెద్ద నష్టం ఉండేది కాదు. ఎంతో భూమి ఉండేది, ఎవరికి అవసరం లేదు. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయి భూమి తక్కువైపోవడంతో ప్రతి సెంటు కూడా, ప్రతి గజం కూడా ఇంపార్టెంటే జనాలకి. కాబట్టి సిటీలో అయితే 0.5 కూడా ఇంపార్టెంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి అనే పొటెన్షియల్ ఎనర్జీని మనకి ఎలా ఉపయోగపడుతుంది, మన లైఫ్లో మనం ఎంత పొటెన్షియల్గా కొనుక్కుంటే అంత ఎవాబ్రేట్ అవుతాం, అంత గ్రోత్ అవుతాం, అంత హెల్తీగా ఉంటాం భూమిని కొనుక్కున్నట్లయితే. కాబట్టి మనం కంపల్సరీ భూమి అనేది ఒక అద్భుతమైనది, ఒక ఆయుధం లాంటిది మన లైఫ్లో. భూమి ఉంటే నువ్వు అందరిలో నలుగురు గౌరవం ఉంటుంది. నలుగురికి నువ్వు భూమిని ఇవ్వక్కర్లేదు, కానీ నలుగురు నిన్ను గొప్పగా అభిమానిస్తారు. నీ యాటిట్యూడ్ ఉంటే వాళ్ళకి హ్యాపీగా మంచి లీడర్ అవుతావు. కాబట్టి భూమి అనేది అంత శక్తి, ఎంత అంటే అంత శక్తి కలది. భూమిని ఊరకనే నష్టపోవద్దు. భూమిని ఎంత వేగంగా కొనగలిగితే అంత మంచిది. ఎందుకంటే కరోనా నుండి
రూపాయి ఎనిమిది 100 రూపాయలు అయింది. రేట్లు డబల్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రజెంట్ డౌన్ అయిపోయింది. ఈ టైంలోనే ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా మాత్రం కొనుక్కోండి. భూమి ఎప్పుడు కూడా నీకు నష్టపరచదు. ఎందుకంటే భూమి అనేది పెరగదు కాబట్టి, జనాభా ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి హీరో శోభన్ బాబు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటించారన్నమాట. 3 వంతుల నీరు ఉంది, 1 వంతు భూమి ఉంది కాబట్టి జనాభా ఫ్లోటింగ్ పెరుగుతుంది కాబట్టి భూమి కొనడం వల్ల ఏ రకంగా అయినా ఎన్ని రకాలుగా అయినా మనకి లాభాలే. నష్టం అనేది అసలు జరగదు. భూమి ఉంటే ఎంత భూమి ఉంటే అంత శక్తివంతుడు అవుతావు. సమాజంలో అంత పేరు ఉంటుంది, అంత వాల్యూ ఇస్తారు. అంతేకాదు నువ్వు లీజుకి ఇచ్చినా లేదా ఒకరికి ఏదైనా షాపులు కట్టి రెంట్లకి ఇచ్చినా అంత పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. నువ్వు వర్క్ చేయకపోయినా భూమి అనేది నీకు సంపాదించి పెడుతుంది. కాబట్టి భూమిని అనేది ఎంత వేగం, ఎన్ని లాభాలు అనే కన్నా ఎంత వేగం కొనుక్కుంటే అంత మంచిది. లాభాల గురించి తెలుసుకుని కొనుక్కోవడం కంటే కొంటే నీ చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే. ఇంద్రుడి చేతిలో ఆయుధం ఎంత బాగా పనిచేస్తుందో నీ చేతిలో భూమి కూడా అంతే బాగా పనిచేస్తుంది. ఎందుకంటే భూమి ఉంటే ప్రతి రకంగా 100 రెట్లు లాభాలు. నువ్వుగా రేపు పొద్దున ఈ సిస్టమ్ మొత్తం మారిపోయినా నీకు తినడానికి ఫుడ్ నీ భూమి పెడుతుంది. రైతే రాజు. ఆ సిద్ధాంతం పేపర్లో ప్రతిరోజు చూస్తాం. ఈ రోజున అదే జరుగుతుంది. భూమి ఉన్నవాడే రాజు. ఎందుకంటే ప్రతిదీ కూడా కలుషితం అయిపోయి నేచురల్ ఫుడ్ దొరకట్లేదు. సిటీల్లో నుండి పల్లెటూర్లకు వచ్చి మరి కొనుక్కెళ్తున్నారు కూరగాయలు. సో ఫుడ్ని కొనుక్కెళ్తున్నారు, నేచురల్ దొరుకుతుందని, ఆర్గానిక్ దొరుకుతుందని. సో భూమి అంత గొప్పది, అంత శక్తివంతమైంది. భూమి అంత పొటెన్షియల్. మన తల్లిదండ్రులు ఎంత అండో భూమి అంతే అండ. ఎంతోమంది అన్నదమ్ములు భూములు సెటిల్మెంట్ కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కాబట్టి భూమి అంత గొప్పదనమాట. కాబట్టి ఒక సెంటు కోసం ఎంతోమంది తగాదలు పడుతుండ్రు. ఎందుకు తగాదలు పడుతుండ్రు? ఆ సెంటు అంత ఉపయోగం అనమాట. 2 సెంట్లు ఉంటే సిటీలో కోటీసుడు అని లెక్క. కాబట్టి అంత ఇంపార్టెంట్ భూమి. భూమి వల్ల లాభాలు లేటి అని ఆలోచించకండి, నష్టాలే ఎక్కువ కొనకపోతే. ఎందుకంటే కొంత ఏజ్ వచ్చినాక కొంత మనం బతకడమే చాలా తక్కువ టైం పోతాం. మన పిల్లలకి ఎంత వీలైతే అంత సంపాదించి పెట్టుకోండి. ఎంత వీలైతే అంత వేగంగా భూమి రూపంలో కొనుక్కోండి. నీ తరం అబ్బాయిలు, నీ తరం పిల్లలు అంత బాగా చదువు కోసం కానీ లేదా మార్ట్గేజ్ పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి కానీ భూమి లేకపోతే నీకు రూపాయి కూడా ఎవరు అప్పు. ఆ భూమి 4 ఎకరాలు ఉందనుకుంటే ఎవరిని అడిగినా కానీ ఆ 4 ఎకరాలు చూసైనా కానీ నీకు డబ్బు ఇస్తారు. మనిషి కొన్ని కోట్ల రూపాయలు విలువైన కానీ మనిషికి మాత్రం డబ్బు ఎవరు. ప్రతి ఆబ్జెక్ట్ కూడా నీలో విలువైందే, కానీ నీకు 4 ఎకరాలు ఉందా లేదా చూస్తారు అంతే. నువ్వు ఎంత గొప్పోడివైనా కానీ 4 రూపాయలు ఎవరు. ఎందుకు? మంచోడే అప్పెలా తీరుస్తాడు? ఏ పని లేనప్పుడు, భూమి లేనప్పుడు, సపోర్ట్ లేనప్పుడు ఈ రకంగా ఆలోచిస్తారు. జాబ్ ఉన్నా కానీ ఎవరు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనిషి యాటిట్యూడ్ బాగోపోతే ఏం చేస్తారు? అదే భూమి ఉందనుకో హామీ కింద ఇస్తాడు. సో ఇన్ని లాభాలే. భూమి కొనడం వల్ల నష్టాలు ఏమి లేవు. ఎంతైనా కానీ నీకంటూ ఒక శక్తి ఉండాలంటే భూమిని కొనుక్కో. నాకు హాస్పిటల్కి వెళ్ళేంతవరకు నాకు తెలియదు అసలు భూమి ఇంత పొటెన్షియల్ ఎనర్జీ అని. నాకు ఎప్పుడైతే డబ్బులు లాస్ వచ్చాయి, అదే మన పేరెంట్స్ మెయిన్ ఎక్కడే నేర్పట్లేదు. చాలామంది చదివిస్తున్నాం పిల్లల్ని, ఒక ఏజ్ వచ్చే వరకు పెరిగే వరకు వెళ్ళగానే జాబ్ జాయిన్ అయిపోతుండ్రు. 4 ఏళ్ళు అవగానే పెళ్లి చేసేస్తుండ్రు. నీ బతుకు నువ్వు బతుకుతాంటారు. ఆ జాబ్ కరోనా లాంటి ఎఫెక్ట్లు వస్తే పోతున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళని నైట్కి నైట్ తీసేస్తుండ్రు. కార్లు, మొబైళ్ళు, క్లబ్బులు ఇలాంటివి ఎంజాయ్ చేస్తాను తప్పితే ఒక ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇలా బంగారం కొనుక్కోవాలి, ఇలా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించట్లేదు. లేదంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతున్నారు. సో అది నేర్పట్లేదు మన తల్లిదండ్రులు. మనం చదువుకునే టైంలోనే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పిల్లలు. ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది. లేదా నువ్వు చేసుకోకపోతే మాకు పంపి డబ్బులు, మేము నీ తరపున నీవు పెడతాము మ్యూచువల్ ఫండ్ అని కానీ, లేదంటే భూమిని కొనడం కానీ, ఏదో రకంగా సేవింగ్ అనేది పిల్లలకు నేర్పండి. అది లేకపోతే భూమి కొనకపోతే
మొత్తం మనం అంతా లాస్ అవుతాం. ఎంతో కొంత నీ శక్తి తగ్గట్టు నువ్వు భూమిని సంపాదించుకుంటే రేపు లైఫ్ అనేది హ్యాపీగా గడపగలవు. భూమి కొనడం అనేది లాభదాయకమే కానీ నష్టదాయకం ఎట్టి పరిస్థితి లేదు. కొనకపోతేనే నష్టపోతావు. అందరూ కూడా గోల్డ్ కొంటారు. గోల్డ్ కొని అది గోల్డ్ కొనడం వల్ల సేఫ్టీ ఈ రెండే. కానీ లైఫ్ గ్రోత్ అయిపోదు. నీ లైఫ్ గ్రోత్ అవ్వాలంటే, కోటీశ్వరుడు అవ్వాలంటే భూమి మాత్రమే ఆ పని చేయగలదు. కాబట్టి భూమిని కొనుక్కోండి. ఓకే.